తథాగత భగవాన్ బుద్ధ బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ముందు ప్రణామం తెలియజేస్తూ ఈ ఆర్పిఐ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ నమో బుద్ధాయ జైతి. ఈ యొక్క సభకు ముఖ్య అతిథిగా ఆదరణీయులు డాక్టర్ భీమరావ్ యశ్వంత్ అంబేద్కర్ గారు మరియు డాక్టర్ ముప్పిలేటి దేవి ప్రసాద్ గారు తదితరులందరూ కూడా వచ్చి ఉన్నారు. ఈ సందర్భంగా నేను 2-3 అంశాలు మాత్రమే మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒకటి, ప్రభుత్వం మన చేతిలో లేకపోవటం వల్ల దశాబ్దాల తరబడి మనకు రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కులన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. మన ప్రాణాలకు మానాలకు ఈ యొక్క ప్రభుత్వాల్లో విలువ లేదు. ఈ మధ్య నెల్లూరు జిల్లాలో ఒక ఓసీ కులం వ్యక్తి చనిపోతే 10 ఎకరాల భూమి ₹1 కోటి పరిహారం. మరి మనకెంత? మన ప్రాణానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉన్నప్పటికీ 8,40,000 ఉన్నప్పటికీ లేక కేసులు నమోదు అవుతున్నప్పటికీ ఇంతవరకు 60% కేసులకి ఈ ఆంధ్రప్రదేశ్లో రాయితీలు కానీ నష్టపరిహారం కానీ చెల్లించట్లేదు. ముఖ్యమంత్రులు ఎవరైనా సరే సంవత్సరానికి 2 సార్లు రివ్యూ చేయాలి ఎస్సీ ఎస్టీ కేసును. ఒక్కళ్ళు కూడా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు, 2 ప్రభుత్వాలు నిరంతరం దళితుల్ని మోసం చేస్తూనే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాయి. రాష్ట్ర సంపదను లూటీ చేస్తున్నాయి. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చున్నాయి. దాన్ని మనం అంబేద్కర్ ప్రదేశ్గా మార్చాలంటే ఆర్పిఐకి ఓటేయాలి, ఆర్పిఐలో చేరాలి. ఆర్పిఐ ఎవరితో కాదు, నీది, నీ తాతది, నీ ముత్తాతది, మనందరిది. మనం ఎప్పుడు వీరులం శూరులం అని చెప్పుకుంటాం. ఆ వీరత్వం దేంట్లో చూపించాలంటే ఓటు వేసేవి దాంట్లో చూపించాలి. మన నిజాయితీ, మన నైతికత దేంట్లో చూపించాలంటే ఓటు వేసే దాంట్లో చూపించాలి. నీ ఓటు నువ్వు వేసుకో, నీ రాజ్యం నువ్వు పాలించుకో, నీ విముక్తి పోరాటం నువ్వే సాధించాలి తప్ప నీ కాలిలో ముళ్ళు దిగితే నువ్వే దాన్ని తీసుకొని ఉపశమనం పొందాలి తప్ప కమ్మల వైపు, రెడ్ల వైపు, చాలా బ్రాహ్మణీయ మనువాద శక్తుల వైపు చూసి మీ జీవితాలని, మీ పిల్లల జీవితాలని నాశనం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్పిఐకి జై భీమ్, జై మోనాసి, జై భారత్.